పార్టీ ఫిరాయింపుల వేళ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు బగ్గుమంటున్నాయి. ఒకరు ఇంటిపై మరొకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్ళింది. ఇందుకు ఉదయం నుంచి హైదరాబాద్ వేదికగా జరిగిన పరిణామాలే నిదర్శనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పార్టీ మారిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. డి అంటే డి అనేలా వ్యవహరించారు. తీవ్ర దుర్భాషలు ఆడుకున్నారు. తాము ఎమ్మెల్యేలేమని కనీస విచక్షణ మరిచి ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశమైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా తెలుస్తున్నాయి. అయితే కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఒక్కొక్క నేతలు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వాళ్ళందరికీ కూడా పువ్వులు, గాజులు, చీర పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా నేతలు, మహిళలు కూడా బగ్గుమంటున్నారు. మహిళల్ని విమర్శించే హక్కు మీకు ఏది, ఎక్కడుంది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. టోటల్గా కౌశిక్ రెడ్డి కార్నర్ అయ్యారని అయితే చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి తీరు, దూకుడు కూడా బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా మారిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి ఎపిసోడ్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ముందుకెళ్ళింది, అసలు దీనికి కారణాలు ఏంటి అనే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి మనకి స్టూడియోలో మనకి జూమ్ లైవ్లో మనకి అనలిస్ట్ డాక్టర్ అందర్ సత్యం గారు ఉన్నారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ మహిళా నాయకురాలు మాధవి గారు ఉన్నారు. అలాగే మనకి టీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి బీజేపీ నుంచి నరేష్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం అందరికీ నమస్కారం అండి. సత్యం గారు, రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతాయి. ఒక్కొక్కలాగా ఉంటారు. ఎప్పుడు ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఏ పార్టీలో ఉంటారనేది సందేహం కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవి. కాకపోతే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్లో ఈ యొక్క ఉప్పెన అనేది కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇంటికెళ్ళి దాడి చేసుకోవటం, అలాగే సవాళ్ళు చేసుకోవటం, రాళ్లు విసురుకోవటం, గుడ్లు, చెప్పులు, ఇది అది అని కాకుండా పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించడం ఎలా చూడొచ్చు అంటారు? ఈ దురుసు ప్రవర్తన 1-2 రోజులు హీరోయిజం లెక్క ఉంటుంది. మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంటే చాలా హీరోయిక్గా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వీళ్ళ యాక్షన్స్ కానీ వీళ్ళ తీరు కానీ ఎవరికి నచ్చదు. ప్రజలు విసిగిపోతారు 1-2 సార్లు ఎట్లయితే. గతంలో అనేకమైనటువంటి సంఘటనలు వీళ్ళు బయట వేసుకున్నారు. లోపల కూడా అసెంబ్లీలో కూడా మైకులు వేసుకొని చైర్లు ఒకరి మీద ఒకరు వేసుకున్న సంఘటనలు ఉన్నాయి మన 50 ఏళ్ల చరిత్రలో. కాబట్టి ఆ పాలిటిక్స్ని టెర్రరైజ్ చేసి నడపటం ద్వారా ప్రజలకు వచ్చేదైతే ఏం లేదు. మొదటి అంశం. రెండవది, ఇద్దరు బుద్ధిమంతులు గారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినాడు. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయన. కాబట్టి ఇద్దరు పార్టీ మారినోళ్ళే. వాళ్ళు ఇంకా మీరు పార్టీలు మారిన ఒకరినొకరిని విమర్శించుకోవటం దండగా. ఎందుకంటే చూసే వాళ్ళకు వినసొంపుగా ఉండాలి. ఒకరెవరైనా పార్టీకే కట్టుబడి ఉండి, ఓడిపోయినా గెలిచిన పార్టీకి కట్టుబడి ఉండింటే ఆ మనిషికి విలువ ఉంటుంది. కాబట్టి గెలుద్దామని ఒక ఆయన కాంగ్రెస్లో పోతే గెలుద్దామని ఒక ఆయన గెలిచినాక ఒక ఆయన మన కాంగ్రెస్ అంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్కి ఏమిటి, నీకు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఎట్లా తీసుకుంటావు, నీ ఇంటి ముందర ధర్నా చేస్తానని కౌశిక్ రెడ్డి ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ఇంటి మీదకి ఎట్ట వస్తారా అని అరికపూడి వంది ముందే కౌశిక్ ఇంటి మీదకి పోయిండు. అంటే మళ్ళీ ఇద్దరిది ఒకటే పంద. నీ ఇంటి మీదకి నేను వస్తా అంటే నీ ఇంటి మీదకి నేను వస్తానని చెప్పేసి ఇవాళ ఆ ఘర్షణలో దారితీసింది. పార్లమెంటేరియన్స్ కానీ లేకపోతే అసెంబ్లీలో ఎమినెంట్ స్కాలర్స్ కానీ ఎమినెంట్ పాలిటీషియన్స్ కానీ ఎప్పుడన్నా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నారు రాజకీయాల్లో. ఇటువంటిది ఎప్పుడన్నా జరిగిందా? కాబట్టి ఇటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ చూడటానికి ఏమైనా ఆహ్లాదంగా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి. కానీ ప్రజలకు వచ్చేటువంటిది డిస్మల్, రాష్ట్రానికి వచ్చేది డిస్మల్. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వాస్తవానికి ప్రతిపక్షానికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈయన నిర్ణయించాల్సింది ఎవరు? నేను బీఆర్ఎస్, నేను కాంగ్రెస్ లో జారలేదు అంటుండు అరికపూడి గాంధీ. టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా అని చెప్తున్నాడు. కాబట్టి
ఇవాళ శాసనసభ స్పీకర్ కూడా ఎవరైనా ఒకవేళ బీఆర్ఎస్ ఆ టెక్నికల్గా విప్ జారీ చేస్తే దాన్ని ధిక్కరిస్తే పార్టీ మారినట్టు, దాన్ని ధిక్కరించి వేరే వాళ్ళకు ఓటేస్తే మారినట్టు ఆయన. వీళ్ళందరూ పోయి రేవంత్ రెడ్డి తోటి ఫోటోలు దిగుతారు, లేకపోతే ఇంకోనాడు సంజయ్ తోటి ఫోటోలు దిగుతారు, ఇంకోనాడు కేసీఆర్ తోటి ఫోటోలు దిగుతారు. ఇవన్నీ స్పీకర్కు సంబంధం లేదు. ఎంతమంది దిగినా, ఎక్కడ ఫోటోలు దిగినా, రోజు ఒకరి చోటు దిగినా స్పీకర్కు సంబంధం లేదు. స్పీకర్ ఏం చేస్తాడంటే అసెంబ్లీలో ఓటింగ్కి వచ్చినప్పుడు ఏదైనా బిల్లు సమర్థనీయ వ్యతిరేకంగా వచ్చినప్పుడు బీఆర్ఎస్ విప్పుని ధిక్కరించి ఓటు చేస్తే అప్పుడు ఆయన పార్టీ మారు అనే దానికి నిర్ణయానికి వస్తాడు. బయట జరిగే విషయాలు ఏవి స్పీకర్కు పట్టవు. మోరగల చూసినప్పుడు ఒక పార్టీ తరపున గెలిస్తే ఒక పార్టీ తరపునే ఉండాలి. కానీ అట్లా కూడా కట్టుబడలేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టెక్నికల్ గా రైట్ 2/3 చేర్చుకుంటే అది కేసీఆర్ చేర్చుకుండు. ఆ గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేరిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చేర్చుకుంటూ టీఆర్ఎస్ నుంచి ఒక 10 మందిని. అందుకని రాజకీయాలు స్వచ్ఛంగా ఉన్నాయి, మా పార్టీ స్వచ్ఛంగా ఉందనేటువంటి చరిత్ర లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇటువంటి డిస్టర్బెన్సెస్ లో ఇటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. పిఎస్సి చైర్మన్ ఇవ్వచ్చా లేదా, టెక్నికల్ గా కరెక్టా కాదనేది స్పీకర్ తేల్చాలి. ఒకవేళ అప్పీల్ చేస్తే కోర్టు తేల్చాలి. కానీ మీ ఇంటి మీదకి వస్తా నేనని కౌశిక్ అనటం కరెక్ట్ కాదు, అనడు కాబట్టి గాంధీ పోవటం కరెక్ట్ కాదు. ఇదంతా ఇవాళంతా పబ్లిక్ అంతా వీళ్ళ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు బూతులు మాట్లాడుకుంటున్నారు. ఇది అయిపోయినాక ఎవరికి ఈ మెసేజ్ ఎవరికి ఇస్తారు వీళ్ళు, ఎవరికి ఏ రాజకీయ పార్టీకి ఇస్తారు, ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు లేకపోతే ఎవరికి ఇవ్వాలి వీళ్ళు ఈ మెసేజ్, ఆ బూతులు. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ని ఇప్పుడు కాదు మా పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకునికి ఇవ్వాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ను ఒంటరి చేయడానికి ప్రచారం చేయొచ్చు, విమర్శించవచ్చు. మోరల్ గా ఇది కరెక్ట్ కాదని విమర్శ 2-3 రోజుల తర్వాత హరీష్ రావు విమర్శిస్తుండు, అట్లా కౌశిక్ రెడ్డి కూడా విమర్శించవచ్చు. కానీ నీటి మీద ధర్నా చేస్తా, నీటి మీదకి వస్తా అంటే కరెక్ట్ కాదు. ఓకే సత్యం గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. శ్రీనివాస్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి కేవలం ఇక్కడ ఇంటి మీదకి వెళ్తానని బెదిరింపు చర్యలకు పాల్పడిన మాత్రమే కాదు, ఆంధ్ర తత్వాన్ని, ప్రాంతీయ తత్వాన్ని కూడా ఇక్కడ ఆయన రైస్ చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, దాడికి ప్రతిదాడి ఖచ్చితంగా ఉంటుంది, దాడి ఖచ్చితంగా చేస్తాము అని చెప్తున్నారు. కాకపోతే మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏదైతే ఫిరాయింపులకు సంబంధించి కోర్టు తీర్పునిచ్చిందో అది కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. ఇంతమందిని తీసుకున్నారు, వాళ్ళ మీద వేటుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉప ఎన్నికలు వస్తున్నాయి, దీన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి, కాంగ్రెస్ని ఎలా ఇరకాటంలో పెట్టాలి అని ఆలోచించే పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు బీఆర్ఎస్కి ఎంతవరకు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇది కరెక్టే అంటారా ఆయన అలా మాట్లాడటం? ఒకటి మేడం, కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, అరకపూడి గాంధీ గారు నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి, బీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టి నాకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారని చెప్పేసి చెప్పిండు. అంటే మేమేమంటున్నాం అంటే, నువ్వు బీఆర్ఎస్ఏ కదా, బీఆర్ఎస్ అన్నప్పుడు నీ ఇంటికి వస్తా, నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తా, ఆ నుంచి ఇద్దరం కలిసి మీ ఇంట్లో భోజనం చేద్దాం, ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ఆఫీస్ పోదామని చెప్పిండు ఆయన. దాంట్లో తప్పేం లేదు కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే అయితే తర్వాత ఆయన రావాలిగా, కాంగ్రెస్ పార్టీ చేరకుంటే ఆయన అయితే రావాలి కదా, మరి ఆ సవాల్ స్వీకరించాలి కదా. మరి ఎందుకు స్వీకరిస్తలేడు ఆయన? నేనేమంటే ఒకటి, ఆయన స్వీకరించాలిగా మేడం, అరకపూడి గాంధీ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇంటికి వస్తానంటే నేను ఆహ్వానిస్తాను, హారతి పళ్ళం పట్టుకొని, హారతి ప్లేట్ పట్టుకొని నేను ఉంటాను అంటూ కూడా అరకపూడి చెప్పారు కదా, ఆహ్వానించలేదని మీరు ఎలా అంటారు? రమ్మన్నారు కదా, మరి ఆహ్వానించాలి కదా. మరి ఎందుకు ఆహ్వానించకుండా ఇంటికి ఎందుకు వచ్చిండు, కౌశిక్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు వచ్చిండు? మేమేమంటామంటే ఒకటి మేడం, ఆయన బీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నాడు కదా, మరి పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి కండువ కప్పున్నప్పుడు దేవుని కండువ అంటాడు, 3 రంగుల జెండా ఏమన్నా దేవుని కండువ అదేమన్నా రేవంత్ రెడ్డి వేస్తానికి? ఇప్పుడు ఆయన ట్విట్టర్ లో పెట్టుకునే, నేను పార్టీ మారిన తర్వాత నా యొక్క అభివృద్ధి, నా యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలిసిన తర్వాత నేను పార్టీ మారినని చెప్తున్నాడు. మన రాహుల్ గాంధీ గారు ఏమని చెప్తుండు, దేశమంతా తిరుగుకుంటా భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుడు. రాజ్యాంగం ప్రకారం ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా చెప్పండి? దేశమంతనేమో రాహుల్ గాంధీ ఏమో దీన్ని వ్యతిరేకిస్తాడు, ఈడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈయనని పొగుడుతుంది. తర్వాత ఇంకో మాట ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి గారే కదా ఏమన్నాడు, మన కేటీఆర్ గారిని
చీర గాజులు వేసుకొని రా, నువ్వు చీర కట్టుకొని రా, బస్ ఎక్కు, నీకు టికెట్ తీసుకోరు అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడొచ్చు, పాడి కౌశిక్ రెడ్డి గారు మాత్రం గాజులు చీర చూపిస్తే మాత్రం తప్ప. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఒక కేటీఆర్ మాజీ మంత్రిని పట్టుకొని తర్వాత ఇట్లా అనడం సమవేనా? అంటే ఈయనంటేనో తప్పు, ఆయనంటేనే గొప్ప. అంటే మీకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? మేమేమంటున్నాం ఒకటి. అంటే ఇప్పుడండి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అన్నారా లేకపోతే కౌశిక్ రెడ్డి అన్నారా కాదు. ఇప్పుడు అంశం ఏంటంటే మహిళల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మహిళల ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి గురయ్యారు. నేర్పింది రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి ముందలంటేనే కదా మేము వెనుకన్నది ఆయన కదా. ఆనాడు ఎక్కలకు గుర్తురా లేదా? ఆనాడు ఎక్కల ఏమన్నా ఎటువైరు? ఆనాడు మన కేటీఆర్ గారు అన్న రోజు ఎటువైరు ఎక్కలంతా ఉన్నారుగా. ఆ రోజు మరి ఎక్కలంతా ఎందుకో ఇది తప్పు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఎందుకో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అక్కలందరూ కూడా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ ని మంత్రి అంటేనేమో, మాజీ మంత్రి అంటేనేమో ఒక లెక్క. తర్వాత ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తిని అంటే తప్ప మేడం ఏమన్నా బరాబర్ అంటారు. ఎందుకన్నారు? ఎందుకంటే ఈరోజు ఎంతో మంది కార్యకర్తల శ్రమదానంతో, ఎంతో మంది కార్యకర్తల యొక్క రక్తంతో దారబోసి అక్కడ గెలిపించిరు నిన్ను. ఇప్పుడు 2 సార్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి తర్వాత బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ గారు. కారు గుర్తు పైన గెలిచినావు. నువ్వు కారు గుర్తు పైన గెలిచి తర్వాత రేవంత్ రెడ్డి కాడికి పోయి నేను పార్టీలో చేయనైనా మరి నీ ప్రతిపక్షం నువ్వు కండు వేసుకో, మెడల కండు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి రా అన్నాడు. తప్పే ఉంది అక్కడ? సవాళ్ళు స్వీకరించాలి, బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, తర్వాత మాట్లాడాలి. అంతేగాని నేను ఇంట్లో ఉన్నా తర్వాత నేను రాను, నీటిపైన కాంగ్రెస్ గుండాలను తీసుకొచ్చి తర్వాత పాడిక అంటే కుక్కట్పల్లి నుండి ఇడికి రావడానికి దాదాపు ఎంతో 50 కిలోమీటర్లు ఉంది. దాదాపు 30 గంట పడుతుంది. 30 గంటల నీకు ఎక్కడ పోలీసులు లేరా? 100 వాహనాలు వస్తాయి. అంటే ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేసి తర్వాత ఈ దాడిని పుసుగొల్పుతా ఉన్నాడు. ఎందుకంటే ఎట్లా కోర్టులో తీర్పు వచ్చింది, 4 వారాల ఎట్లా స్పీకర్ ని తీసుకోమన్నారు నిర్ణయం, స్పీకర్ ఎట్లా తీసుకునేటట్టు కొడతా ఉంది. తర్వాత మా యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు అవుతాయి, తర్వాత మీ ఇబ్బంది పాలు కావాల్సి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా. ఈ రాష్ట్రంలో రుణమాఫీ పోయింది, రైతు బంధు పోయింది, తులం బంగారం పోయింది. శ్రీనివాస్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ అనంతరం మనకి నరేష్ గారు అండ్ మాధవి గారు మాధవి గారు రాజకీయాల్లో మాధవి గారు రాజకీయాల్లో విమర్శలు ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం ఉండండి మాట్లాడదాం. మాధవి గారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కాకపోతే ప్రతి రాజకీయ విమర్శకి మహిళలను విమర్శించే విధంగా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? గతంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా చేశాడు కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నామంటే సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వటం ప్రస్తుతం బీఆర్ఎస్కి నచ్చడం లేదు. అయితే అరకపూడి గాంధీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అధికారికంగా జాయిన్ అయ్యారంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇటుపక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి మేము పిఎస్సి చైర్మన్ ఉన్న రూల్స్ ప్రకారం ఇచ్చామని రేవంత్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు అరకపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నట్ట లేకపోతే కాంగ్రెస్లో ఉన్నట్ట? ఆయన టెక్నికల్గా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటారు. మరి ఏం జరుగుతుంది? అసలు ఈ పిఎస్సి చైర్మన్ పదవిని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఎత్తుగడల కోసమే అరకపూడి గాంధీకి ఇచ్చారా, లేకపోతే బీఆర్ఎస్లో ఉంటూనే అరకపూడి గాంధీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారా, కోవర్ట్గా పనిచేస్తున్నారా? మాధవి గారు. ఓకే, ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరూ పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఒకటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పాడి కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడు న్యూస్ లో ఉండాలి నేను అని ఎప్పుడు పబ్లిసిటీ ఉండాలి అనే ఉద్దేశంతో తప్ప ఇక్కడ కొత్తగా ఆయన చేసేది ఏం లేదు. పార్టీ ఎంతవరకు ఇదంతా ప్రోత్సహించింది ముందు బీఆర్ఎస్ పార్టీ. ఇంతకు ముందు లాస్ట్ 10 years లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ రోజు కొత్తగా పార్టీ మారి ఇందులో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో రావడం అనేది కేసీఆర్ గారు నేర్పినటువంటి పాఠం. ఇది ఈ రోజు కొత్త కాంగ్రెస్ వాళ్ళుగా సృష్టించినటువంటిది కాదు. అయితే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కూడా మహిళలకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళకు ఒక విలువ ఇవ్వడం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం లాస్ట్ 10 years, ఫస్ట్ 5 years లో అయితే కనీసం మహిళా కమిషన్ చైర్మన్ ని కూడా వాళ్ళు నామినేట్ చేయలేదు. ఆ తర్వాత ఒక్కటన్నా కూడా పోర్ట్ఫోలియో, ఒక మంత్రి పదవి కూడా ఒక మహిళకి ఇవ్వలేదు.
సో కేటీఆర్ గారికి మొన్నటికి మొన్న మహిళలకు సారీ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి మహిళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో మనకి చెప్పకనే తెలిసిపోతానే ఉంది. అంటే చీర కట్టుకుంటే, గాజులు వేసుకుంటే రాజకీయాలు చేయలేరా? మరి లేకపోతే మహిళలకు విలువ లేదా? మీ పార్టీలో లేదా? లేకపోతే మహిళలకు మొత్తంగానే మీరు ఇయ్యరా? పాడి కౌశిక్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యే అయిందంటే కేవలం తన కూతుర్ని, భార్యని పక్కన పెట్టుకొని నేను చచ్చిపోతా మీరు ఓట్లు వేయకపోతే అని వాళ్ళను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టి ఇవాళ ఎమ్మెల్యే అయింది ఆయన. ఏదో ఆ సామెత ఉంది, కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా ప్రతిసారి కూడా నేనేదో మీడియా ముందుకు రావాలి, మీడియా ముందు మాట్లాడాలి, అదొక ఇష్యూ కావాలి, అందరూ టాపిక్ కావాలి. ఇదే మొదటి నుంచి కూడా పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రిని చూడకుండా ఎవరిని చూడకుండా మాట్లాడుతున్నాడు. అంటే అది కేవలం ఆయన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికో, లేకపోతే మహిళల్ని ఈ రోజు మాత్రం ఆయన చీర తీసుకొచ్చి, గాజులు తీసుకొచ్చి మాట్లాడినటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నువ్వేమో గెలిచింది మహిళల ఓట్లతోటి గెలిచినవి. ఈ రోజు తెలంగాణ ఇచ్చింది ఒక మహిళ. కానీ మాధవి గారు గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే కామెంట్స్ చేశారు కేసీఆర్ ని ఉద్దేశించి. ఇప్పుడు ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు ఎందుకు గొంతెత్తలేదు, ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి అంటే ఒక న్యాయం, లేకపోతే కౌశిక్ రెడ్డి అంటే ఒక న్యాయమా? మాట్లాడారు మరి ఎత్తాల్సింది ఉండే, మేము కాదన్నమా? మేమేమన్నా ఆ రోజు మీకు తప్పనిపించింది ఆ విషయం? ఏ సందర్భంలో మాట్లాడినరో అది మాట్లాడింది మాకు తెలియదు. వీళ్ళు కొత్తవన్నీ సృష్టించుకుంటా మాట్లాడుతున్నారు. మేము ఒకటే ఏం చెప్తున్నాం అంటే మీకు చేతనైతే మాట్లాడాల్సింది, ఆ రోజు మాట్లాడి మరి అడగాల్సింది మీకు అది లేదు సందర్భం కాబట్టి మీరు మాట్లాడలేకపోయినరు. ఈ రోజు ప్రతిసారి మేము కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు మేము దాన్ని వ్యతిరేకించినాం, ఖండించినాం. మరి ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి గారు మహిళల పట్ల అంత అసహనంగా మాట్లాడడము అది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కూడా దాన్ని సమర్థిస్తున్నాం, మీరు అప్పుడు అన్నారు కాబట్టి మేము ఇప్పుడు అన్నాం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అది? సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ కి ఎట్లయితే పోయినరో, మన కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన రోజు ఏ నాయకుడు మాట్లాడలేదు. మరి ఆ రోజు ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ 12 మందిని కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి తీసుకున్న పద్ధతిలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ నచ్చి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనులు నచ్చి, ప్రజా పరిపాలన నచ్చి ఇందులోకి వచ్చే వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం. అంతే, బలవంతంగా మీలాగా మేము ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అని ఏ రోజు కూడా కోరలేదు. మాకేమో మెజారిటీ లేక కాదు, ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో కూడా పూర్తిగా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండొద్దు అన్న ఒక ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా లేకుండా ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ అందులో కలుపుకున్నారు. మరి ఆ రోజు ప్రతిపక్షానికి ఇచ్చిండ్రా? మీరు ఎవరికి ఇచ్చిండ్రు పదవి? ఆ రోజు కూడా మీరు ఎంఐఎంకి ఇచ్చిండ్రు, మరి కాంగ్రెస్ కి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? మేము అది క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజు బీఆర్ఎస్ కి ఇచ్చిన అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, లీగలైజ్డ్ గా ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు కాబట్టి దానివల్ల మేము అది ప్రతిపక్షంగా ఇచ్చిండ్రని చెప్తున్నారు అరకపూడి గాంధీ గారు. మేము దాన్ని కూడా సమర్థిస్తా ఉన్నాము. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఇక ముందు ఒకసారి ఎమ్మెల్యే అవ్వబోయేది లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు టీవీ ముందు, కనీసం చిన్న పిల్లలు ఉంటారు, ఇంకితం లేకుండా బూతులు ఆ మీడియా ముందు అలాంటి బూతులు మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టేది వాళ్ళే, సవాళ్లు విసిరేది వాళ్ళే, సవాళ్ళకు రమ్మనేది వాళ్ళే, వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అన్నప్పుడు ఇంట్లో నుంచి అన్ని ముందుగా ఆయననే దాడి చేసిండ్రు. వచ్చిన వాళ్ళ మీద మాట్లాడదామని వచ్చిన వాళ్ళ మీద దాడి చేసిందే వాళ్ళ అనుచరులందరూ కూడా దాడి చేయడం. కానీ మాధవి గారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి 11 గంటలకు మీ ఇంటికి వస్తాను, ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానంటూ చెప్పారు. ఒకవేళ నువ్వు కానీ రాకపోతే నేనే వస్తాను అంటూ కూడా అరకపూడి గాంధీ ప్రతి సవాల్ చేయడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు అరకపూడిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? అరకపూడితో పాటు అనుచరులు కూడా వస్తూ ఉన్నప్పుడు అనుచరులను కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? మరి ఆయన ఇంటి దగ్గర ఎందుకు ఆయన ఆపలేకపోయారు? పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. అరకపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే ముందు నేను వస్తాను అని చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. అరకపూడి గాంధీ గారి దగ్గర ఎందుకు ఆపలేకపోయారు? అరకపూడి అక్కడికి వెళ్తే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయని తెలుసు, అక్కడ ఘర్షణ వాతావరణం వస్తుంది అని తెలిసినప్పుడు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు అరకపూడి గాంధీ గారు కుక్కట్పల్లి నుంచి కొండపూర్ దాకా వస్తాడు. వచ్చే దగ్గర అనేక కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆయన మన కౌశిక్ రెడ్డి గారి ఇంటి ముందరేమో పోలీస్ బందోబస్తు పెట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారు పోనీయకుండా.
తర్వాత ఆయన మాత్రం పోలీస్ యొక్క లాంఛనాలతోటి తర్వాత ఎస్కార్ట్ తోటి తోలుకొని వస్తారు. పోలీసు మనం చెప్పుకుంటే బాగుంటదండి. పోలీసు వాళ్ళు తీసుకొచ్చినాక పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, మరి ఈయనెందుకు హౌస్ అరెస్ట్ చేసారు? మరి ఆయన కూడా చేయాలి కదా. ఎక్కడో భారీ కాన్వాయ్ బయలుదేరి అన్నారు. టీవీలో స్కోలింగ్ వస్తుంది. ఈ స్కోలింగ్ పోలీసులు చూసలేరా? పోలీసులకు కనిపిస్తలేదా? కళ్ళు పోయినాయి ఏమన్నా? ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీకు అదంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవుతుంది ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం చెందినట్టే కదా. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతా ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి, తర్వాత దోపిడీలు జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, పట్టపగలే జరుగుతున్నాయి కదా. సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం? ఏం రక్షణ కల్పిస్తుంది మేడం? అది పోలీసు ప్రభుత్వం టీఆర్ఎస్ పోలీసులు అరకపొడి గాంధీని ఎందుకు అడ్డుకోలేకపోయారు అనేది ప్రశ్న. ఎమ్మెల్యేని కాపాడలేకపోతా ఉన్నావు. ఒక ఎమ్మెల్యేని పైన దాడి చేస్తే రక్షించలేని ప్రభుత్వం ఎందుకు చేతగాని ప్రభుత్వం? వాళ్ళ ఇంటి మీదకి పోవడం జరిగింది తప్ప అరకపూడి గాంధీ ఇంటి నుంచి బయలుదేరడం కాదని తప్పు. అది మీ ఒపీనియన్ కూడా తప్పండి. అరికపూడి గాంధీ ఇంటి దగ్గర ఎట్లాగైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో మధ్య నుంచి వెళ్ళలేదు. ప్రజాపాలన అందరికీ అవకాశం సమానంగా ఇవ్వడం. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో మంది మాధవి గారు మీరు కూడా మాధవి గారు శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. నరేష్ గారు ఇక్కడ మనం హరీష్ రావు చేసిన కామెంట్స్ కూడా మనం ఒక్కసారి చూడాలి. శ్రీనివాస్ రెడ్డి గారు మాధవి గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. ఇద్దరు కూడా ఒక నిమిషం హోల్లో ఉండండి. నరేష్ గారు హరీష్ రావు చేసిన కామెంట్స్ కూడా మనం ఒక్కసారి ఇక్కడ గమనించాలి. హరీష్ రావుతో సహా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో సహా అరెస్ట్ చేశారు. అయితే సిపి ఆఫీస్లో న్యాయం జరగలేదు. సిపికి 3 సార్లు నేను ఫోన్ చేసినా కానీ పట్టించుకోలేదు. చర్యలు తీసుకుంటాము అన్నారు, కానీ దగ్గరుండి ఈ దాడికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులే. 30 మంది గుండాలను కూడా కనీసం ఆపలేదా ఈ వ్యవస్థ అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. రక్షణ కల్పించడం విఫలమైంది. రేవంత్ డైరెక్షన్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా సంచలనకర కామెంట్స్ చేశారు హరీష్ రావు. మరి నిజంగా చూసుకున్నట్లయితే అడిషనల్ డీసీపీ, ఏసీపీ ఎస్కార్ట్ పెట్టి మరి వీళ్ళందరినీ పెట్టి మరి దాడికి ప్రేరేపించారు, కావాలని చేపించారు అంటున్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో తెలంగాణలో ఉన్న పోలీస్ ఫోర్స్ మనం చూసుకున్నట్లయితే ఒక 30 మందిని ఎందుకు ఆపలేకపోయారు? ఇంటి దగ్గర నుంచి అరకపొడి బయలుదేరినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నాకు అర్థమైందండి మీరు చెప్పింది. ఇక్కడ అంతా డ్రామా జరుగుతున్నది. టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి డ్రామాలు చేసి ప్రజల యొక్క చూపిన వాళ్ళ సైడ్ మళ్లించుకుంటాయి. ఒక పార్టీ ఏమో ఈ యొక్క ఏదైతే హామీలు ఏవైతే ఇచ్చిందో హామీలు యొక్క ప్రజలు మలిపి, ఒక పార్టీ అయితే ఎగ్జిస్టెన్స్ కోసం సర్వైవల్ మేము ఉన్నాము రాష్ట్రంలోనే, ఇంకా మేము చచ్చిపోలేదు, ఇంకా ఉన్నాము, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా కథ ఉన్నదని చెప్పేసి తన ఉనికిని చూపించుకొని ఒక పార్టీ. ఈ 2 పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయి తప్ప నిజానికి ఇద్దరిద్దరే, ఎవరు సుఖమైన వాళ్ళు కాదు. దీంట్లో ఆర్కేపుడి గాంధీ మా ఎమ్మెల్యే, నాది కూడా షేర్లింగంపల్లి కాన్ఫరెన్సే. ఆయన 2014 ముందు కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. అయితే 2014లో వారు టీడీపీ బీజేపీ అలయన్స్ లో ఎమ్మెల్యే గెలిచారు. టీడీపీ దాని మీద అలయన్స్ లో గెలిచి వారు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొన్న అన్నట్టు వారు ఏమన్నారు, మొన్న నేను అభివృద్ధి కోసం అంటే అభివృద్ధి కోసము పోతే మిగతా అంటే అపోజిషన్ పార్టీస్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఫండ్ ఇవ్వరా? అపోజిషన్ పార్టీలు ఉన్న నాయకుల అసెంబ్లీలో పార్టీలు డెవలప్మెంట్ ఆగిపోతుందా? అంతా తెలంగాణలో ప్రాంతమే కదా, సపరేట్ అంటే బౌండరీలు ఏం తీసుకోలే కదా. సో కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి ఎథిక్స్ లేవు, వాళ్ళంతా వ్యాపారస్తులు, ఎథిక్స్ లేవు, ఇద్దరిద్దరే. అదే విధంగా కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, ఆయన నోరు గురించి. రాష్ట్ర గవర్నర్నే ఆయన అంత పెద్ద మాట అన్న వ్యక్తి. ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్ళని అట్లా కించపరచడం మహా తప్పు. ఎందుకు గాజులు పూలు, ఎందుకు మన సంప్రదాయము, హిందూ సంప్రదాయానికి, మన భారతీయ సంప్రదాయానికి చీరలు గాజులు ఇవన్నీ కూడా ఆ స్త్రీలు పాటిస్తూ ఇక్కడ భారతదేశంలో కాదు ఈరోజు ప్రపంచంలో లేడీస్ కూడా అందరు కూడా ఈరోజు భారతదేశంలో కట్టు భాష దాని మీద ఎంతో ఆనందంగా ఉన్నారు. అసలు మనం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటున్నారు. దాన్ని అంటే గాజులు చీరలు పంపేది అని మాట్లాడడం అనేది నిజంగా మహిళా లోకాన్ని ఈరోజు వారు కించపరిచినట్టే. కాబట్టి ఇలాంటి చేష్టలు చేస్తున్న వారు ఇద్దరే ఎవరు సక్కమైన వాళ్ళు కాదు. వీళ్ళంతా చెప్పేయి
శ్రీరంగ నూతులు దొరిచేది డాష్ డాష్ డాష్. కాబట్టి దాంట్లకు అలాంటి బాపతగాళ్ళు ఇద్దరు, ఎవ్వరు చక్కమైనడు కాదు, ఇద్దరికిద్దరే ఉన్నారు దీంట్లో. వీళ్ళంతా యూజ్లెస్ ఫెలోస్ ఇంకొకరు లేడు. ఎందుకంటే చదువు లేదు సంధ్య లేదు, ఎథిక్స్ లేవు, పాడలేవు, వ్యాపారస్తులు. వాళ్ళకి ఏమున్నది? వాళ్ళకి రాజనీతి ఉన్నదా? ఒక సిద్ధాంతం ఉన్నదా? సిద్ధాంతం ఏమైనా ఉంటే మాట్లాడొచ్చు. కాబట్టి ఇలాంటి ఇలాంటి వాళ్ళని తీసుకోవడము నిజంగా చాలా బాధాకరం. ఈ పొలిటికల్ పార్టీలు కూడా ఆలోచించాలి, ఎథిక్స్ లేని వాళ్ళని ఏ విధంగా ఈరోజు తీసుకుంటున్నారని చెప్పేసి. ఇంకొక విషయం నేను మాట్లాడేది మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారు హరీష్ రావు గారు, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ పోలీసులు ఏ విధంగా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వం అనుకూలంగా ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు పనిచేస్తున్న పార్టీ ఈరోజు వ్యవస్థ ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఉన్నది. మరి ఈ పోలీస్ వ్యవస్థని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజానికి కూడా వారు అన్నట్టు వాస్తవే, ఇద్దరు డ్రామాలు చేయనికే కదా. ఈయన అవసరం చేసినప్పుడు ఆయన కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనివద్దు. ఇద్దరు నెల్లిచ్చి డ్రామాలు చేసి టీవీలలో ఇదంతా హాట్ టాపిక్ గా తీసుకొచ్చి మీడియా కూడా ఈరోజు మీకు కూడా మంచి మసాలా దొరికింది. ఈరోజు మీకు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా మంచిగా చూపించచ్చు, మసాలా మంచిగా దీనికి సంబంధించి మాట్లాడిపించచ్చు. ఇది ఎవరో సమాజానికి ఉపయోగపడేదా? నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నిజంగా పార్టీ జంపింగ్స్ అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో వాళ్ళు కూడా దీని పట్ల సిద్ధశుద్ధి ఉండాలి. పార్టీ అన్యాయంగా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీ జంప్ చేసిన వాళ్ళని రద్దు చేయాలి. కేసీఆర్ నీతివంతుడు కాదు, నీతిమాలినోడు కేసీఆర్కి ఎథిక్స్ లేవు, ఏం లేవు. ఆయన చేసిన తప్పుని రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కూడా చేస్తారా? వీళ్ళకేం నీతి నిజాయితీ అవసరం లేదా? అరే బాధ్యతగా భారతీయ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, అరే బాబు మీరంతా రిజైన్ చేసి రండి, మా సిద్ధాంతం మా పట్ల మీకు అభిమానం ఉంటే రిజైన్ చేసి రమ్మని చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీలకు సంప్రదింపులు జరిపితే మేము చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు ఈటల రాజేంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు రిజైన్ చేసేటట్లయితేనే మా దగ్గర రండి అని. కాబట్టి రిజైన్ చేసి మళ్ళీ గెలుస్తామో లేమో అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయి ఈరోజు నేను 3 కండువాలు కండ వేసుకున్నా, అది దేవాలయం కండువా. అంతకుముందు ఆయనే చెప్పిండు ఇదంతా అని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా డెవలప్మెంట్ కోసం ఇవన్నీ. కాబట్టి వీళ్ళకు ఎథిక్స్ లేదు, ఏ పూట కాకుండా. ఈరోజు కోర్టు ఇస్తాలకే మళ్ళీ ప్రజాక్షేత్రంలో మేము గెలుస్తామో లేమో, ఓడిపోతామేమో అని భయంతో ఈరోజు ఆయన ఆ విధంగా గాంధీ గారు మాట్లాడడం సమంజసమేనా? కట్టుబడి ఉంటే నేను బాధ్యతగా నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా, నాకు దమ్మున్నది, అవసరమైతే రిజైన్ చేస్తా, నేను కాంగ్రెస్ జెండా మీద గెలుస్తానని మాట్లాడాలి. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అరే బాబు నువ్వు రిజైన్ చేయి, మేము దగ్గరుండి గెలిపిస్తామని ఆ మనోధైర్యాన్ని కల్పించాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ. లేదు నరేష్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా మనం చూడాలి. ప్రభుత్వాన్ని కూలుస్తాము అని అన్నారు కాబట్టి ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం జరిగింది అన్న విధంగా అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కేవలం అందులో భాగంగానే ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయి అంటూ కూడా. ఎవరు కూల్తారు? కాంగ్రెస్ పార్టీకి 65 మందికి 65 మంది ఉన్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదండి నరేష్ గారు, గతంలో బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా అంటారు. కేసీఆర్ గారు కళ్ళలుగా అన్నారు, అధికారంలోకి వచ్చినాక వీళ్ళేం పరిపాలించగలుగుతారా లేదా, రేపు 3 నెలల్లో నా గవర్నమెంట్ వస్తేనే ఆయన ఏదో మైండ్ పైన అధికారం పైన. లేదు నరేష్ గారు, ఆల్రెడీ మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది నీటి లాగితే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎట్లా కూలుస్తారమ్మా? ఏ విధంగా కూలుస్తారు? కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఉన్న 65 కట్టుకోండి. నిజంగా మీ పార్టీకి జాయిన్ అయితే, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే, అరే బాబు మీరు రిజైన్ చేసి రండి, మేము జాయిన్ చేసుకుంటాం అని చెప్పండి. అసలు ఈ రోజు నిజంగా చాలా సిగ్గు అనిపిస్తున్న విషయం ఏంటంటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏదైతే సిగ్గు మాలిన పనులు చేసిండో, అసలు నీతి తక్కువ పనులు చేసిండో, ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే పనులకు పాల్పడుతున్నాడు. రిజైన్ చేపి బాధ్యతగా దానం నాగేందర్ రిజైన్ చేపి, ఎంత షేమ్. అసలు నువ్వు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ టిఆర్ఎస్ మీద గెలిచి నువ్వు కాంగ్రెస్ టికెట్ మీద బీఫామ్ మీద నువ్వు ఎంపీగా పోటీ చేస్తావా? దానికి ఎథిక్స్ ఉన్నాయా? నైతికత ఉన్నదా? ఇప్పుడు ఇద్దరు సభ్యులని సస్పెండ్ చేయాలి, అసెంబ్లీ సభ్యులుగా. ఓకే అండి, ఈ ఫిరాయింపులకు సంబంధించి నిర్ణయం అనేది స్పీకర్ రూల్స్ కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రాంతీయవాదం తెర మీదకి తీసుకొచ్చారు కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాడివి, ఆంధ్ర నుంచి వచ్చిన వాడివి అక్కడికే వెళ్ళేలా చేస్తానంటూ కూడా సవాళ్ళు విసురుతున్నారు. అయితే గతంలో 2011-2012 సమయంలో సమైక్య ఆంధ్రాకి మద్దతుగా పనిచేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి, మరి ఇప్పుడు మళ్ళీ అదే వాదాన్ని తెర మీదకి తీసుకురావడం, ఏర్పాటువాదాన్ని తెర మీదకి తీసుకురావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? సత్యం గారు,
మరొక్కసారి ఏర్పాటు ఇప్పుడు వారిని కౌశిక్ రెడ్డి తెర మీదకి ఈ తీసుకొచ్చారు. ఎపిసోడ్ లో ఉమ్, ఈ 1 month ఎపిసోడ్ లో ఉమ్, ఆ చివరికి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ బీఆర్ఎస్ కు లాస్ చేసింది, ఉమ్, నష్టపోయేటట్టుగా చేసింది. అవును. ఇప్పుడు ఆయన నువ్వు ఆంధ్రోడివి, నిన్ను ఎల్లగొడతా నీ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల తెలంగాణ సెంటిమెంట్ ఏం రాదు, తెలంగాణ ప్రజలంతా డిసైడ్ అయినారు. ఉమ్, కానీ హైదరాబాద్ ఉన్నటువంటి ఆంధ్రాస్ మాత్రం మమ్మల్ని తిడతారా అని చెప్పేసి అట్టయ్యే అవకాశం ఉంది. కాబట్టి గత 15 రోజులుగా హరీష్ రావు ఇంకా వాళ్ళు వీళ్ళు మేము టీఆర్ఎస్ కూడా పెడుతున్నాం, బీఆర్ఎస్ ఆస్తి కూడా పెడుతున్నాం అంటే అదంతా గంగపాలు చేసిండు కౌశిక్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చి. ఓకే, ఈ స్టేట్మెంట్ తో ఇప్పటి వరకు ఏదైతే సానుభూతిని సంపాదించుకున్నారో అది మొత్తం కూడా ఈ ఒక్క స్టేట్మెంట్ తో పోయిందంటారు. బూడిద పోసిన పన్నీర్ అయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ సెంటిమెంట్ కు స్పందించే స్థితిలో లేరు. వాళ్ళు మళ్ళీ మెరిట్ నాన్ మెరిటే చూస్తున్నారు, ఏ పార్టీ ఏమిటనేదే. ఇదొక అంశం. రెండోది, ఈ పార్టీ మారకాల విషయాల్లో కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఒక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయాక ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆయన స్థాయిని తగ్గించినాయి. వాళ్ళు ఏమన్నారంటే 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది, మళ్ళీ మేమే రాజ్యం చేసేది అన్నారు. ఆ మాట అనకూడదు 10 ఏళ్ళు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి. ఎందుకంటే 2 ఆశలు పెట్టుకున్నాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఒకటి, ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ లో బాగా గ్రూపులు ఉన్నాయి, ఇంటెన్సిఫైగా పనిచేసినాయి. 64 వచ్చినా వీళ్ళు 6 నెలల్లో కొట్టుకొని ఎవరు గ్రూప్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. ఒక గ్రూప్ బయటకు వస్తే మనం సపోర్ట్ ఇచ్చి కూలగొట్టచ్చు అనుకున్నాడు, లేదా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మనమే ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక ఎస్టిమేషన్ లో వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. ఇదే సమయంలో రైట్ టైంలో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయింది, అధిష్టానం. దాంతో కాంగ్రెస్ మీద పెట్టుకున్న ఆశలు అడియాశలు అయినాయి. మరొక వైపు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ సహకరిస్తే దీన్ని డిస్మాంటిల్ చేయొచ్చు అనుకుంటారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వానికి ఒప్పుకోవటానికి ఇష్టపడలే. బీజేపీ చాలా జెంట్లీగా స్టేట్మెంట్ ఇచ్చింది. కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఎవరైనా, మేము 5 ఏళ్ళు ఉండే ఓపిక ఉంది, 5 ఏళ్ళు ఓపిక పడతాం, మేము ఆల్టర్నేటివ్గా తయారవుతాం, మేము అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ ఏ ఆశ పెట్టుకున్నారంటే కేంద్రంలో శత్రువులు కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాతోటి చేతులు కలుపుతారు, మాకు అధికారం వస్తుంది అనుకున్నారు. బీజేపీ స్టాండు బీఆర్ఎస్కి ఉపయోగపడలే. కాంగ్రెస్ లో గ్రూపులు ఉంటాయి అనుకుంటే అవి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కాలేదు. పైగా వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. 5-6 వస్తే కూలగొడతాం అన్నటువంటి జాసలు ఉంటే వీళ్ళ నుంచి 5-6 లాగేస్తే ఎట్లా కూలగొడతారో చూద్దామని వాళ్ళు ఇప్పుడు అధికారం ప్రయోజనం ఇవన్నీ మళ్ళీ వేరే డిబేట్. కాబట్టి దరిదాపు 9 మంది దూరం పెరిగారు. దూరం పెరగటంతో ఇప్పుడు ఈ దూరం పెరిగినటువంటి వాళ్ళు ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఉపయోగపడుతున్నారు. ఎవరికి? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ నుంచి 5 లాగేద్దాం, 6 లాగేద్దాం అనేటువంటి ఆలోచన మానుకున్నారు అవతల వాళ్ళు. యువతల నుంచి ఎవరైనా అసంతృప్తి ఉంటే బయటకు పోయే స్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి ఎత్తి కూడా ఫలించేది. కాబట్టి ఇవాళ అడ్డగోలుగా స్టేట్మెంట్లు ఇచ్చి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నారు. ఎలక్షన్స్ అయిపోయినాక మేము అధికారంలోకి బీజేపీ లాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే, మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం, ఆ తర్వాత అధికారంలోకి వస్తాం. ఆనాడు ఓటమి పాలైనప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ స్థాయిని దిగదాచుకున్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇప్పటి వరకు ఏదైతే సానుభూతిని క్రియేట్ చేశారో దాన్ని ఒకే ఒక్క స్టేట్మెంట్ తో బీఆర్ఎస్ కి దెబ్బ కొట్టేలాగా చేశారు. అసలు బూడిదల పోసిన పన్నీరు గత 4 రోజులుగా గొడవెట్టిందంతా. ఓకే, సత్యం గారు ఒక నిమిషం హోలోనండి. శ్రీనివాస్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి పార్టీ మారారు, అరకపూడి గాంధీ అందులో ఉన్నారు, అందుకే పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి అక్కడికి ఆయన పనిచేస్తున్నారు, ఇందులో ఉన్నానని చెప్తూనే కాంగ్రెస్ పనిచేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు కౌశిక్ రెడ్డికి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఆయన గతంలో సమీక ఆంధ్ర కోసం 2011-2012లో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. ఆయన ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి వచ్చారు. బీఆర్ఎస్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తే దాన్ని తిరస్కరణకు గురైంది. మరి ఇన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్న కౌశిక్ రెడ్డి మన ఎలక్షన్లో కూడా ఆయన చేసింది మనం గమనించాలి. కుటుంబ సమేతంగా కూర్చొని మీరు నాకు ఓట్లు వేయకపోతే మేము ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి బయటకు వదిలారు ఆయన. మరి అలాంటి ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? మీరైనా సమర్థిస్తారా? మీ పార్టీ అయితే మీరైనా సమర్థిస్తారా? మేడం, పాడి కౌశిక్ రెడ్డి గారు
బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, కారు గుర్తు పైన పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు. అదే అరకపూడి గాంధీ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, వారు కూడా కారు గుర్తు పైనే గెలిచిరు. గెలిచిన అరకపూడి గాంధీ గారు ఏమో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో ఉన్నాడు, కారు గుర్తుకే పని చేస్తా ఉండు, మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సభ్యులనే ఆయన అదే అడుగుతుడు. ఏమడుతుడు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ గారిని, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావా కాంగ్రెస్ లో ఉన్నావా? బీఆర్ఎస్ లో ఉంటే పిఎస్సి చైర్మన్ అయినావు కదా, చలో రా ఇద్దరం కలిసిపోయి బీఆర్ఎస్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడదామని చెప్తున్నాడు. గులాబీ కండే వేసుకోమంటాడు మెడల. తర్వాత ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం, కారు గుర్తు జెండా ఎగిరేస్తాం అన్నాడు. తర్వాత అదొకటి. తర్వాత ఇలా అరకపూడి గాంధీ గారు ఫస్ట్ యొక్క పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసిరు. ఆయన ఫస్ట్ ఆయన మీద 307 అత్యాయత్నం కేసు బుక్ చేయాలా, తర్వాత 452 కేసు బుక్ చేయాలా, తర్వాత 450 506 కేసు బుక్ చేయాలి, తర్వాత 504 బుక్ చేయాలి. ఎందుకంటే అక్రమంగా చొరబడి తర్వాత దౌర్జన్యం చేసి ఇంటిపైన చేసినందుకు ఫస్ట్ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ముఖ్యమంత్రి వీళ్ళ పైన కేసులు బుక్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు లేకపోతే సామాన్యుకి ఏమిస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు? ఇవన్నీ ఏం అడగకుండా, ఎందుకంటే ప్రజలకు తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడం కోసం, ప్రజల యొక్క మూడును మార్చడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిన్నమన్నటి దాకా 6 గ్యారెంటీలను ఎవరు అడగకుండా హైడ్రా డ్రామా చేసిండు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఈ యొక్క పిఎస్సి చైర్మన్ ఎట్లా అవుతారు, తర్వాత ఏమవుతారు, తర్వాత అడిగినందుకు తర్వాత ఈ రోజు యొక్క దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మొదట దాడికి ప్రయత్నించింది కౌశిక్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు చేయగలుగుతావు. ఇలా వరద బాధితులకు సాయం చేయడం కోసం వెళ్ళినటువంటి హరీష్ రావు పైన దాడి చేస్తారు. తర్వాత మంత్రులు, మాజీ మంత్రులు అనేక మంది శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మనకు సమయం తక్కువగా ఉంది, ఇతర ప్యానెల్ సభ్యులతో కూడా మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. మాధవి గారు చెప్పండి. గతంలో కూడా పిఎస్సి చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకి కట్టబెట్టింది. అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, దయచేసి హోల్డ్ లో ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. మాధవి గారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, మనకు సమయం తక్కువగా ఉంది. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. మాధవి గారు చెప్పండి. కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేయడం కోసం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మాధవి గారిని అడుగుదాము. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. మాధవి గారు చెప్పండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. విజువల్ లో కూడా మనకు కనిపిస్తుంది. కోడిగుడ్లు విసిరేయడం కానీ, చెప్పులు విసిరేయడం కానీ, అద్దాలు పగలగొట్టడం కానీ జరిగింది. మరి దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ అరకపూడి గాంధీని అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంది, అన్న చెప్పింది ఏంది, శ్రీనివాస్ అన్న, ఇప్పుడు అర్హత ఉందా పాడి కౌశిక్ రెడ్డికి? ఉందా? మాట్లాడే అర్హత ఉందా? ఆయన ఒకటే పార్టీలో ఉన్నారా? మొదటి నుంచి కూడా 2-3 పార్టీలు మారొచ్చినా నువ్వు కూడా మాట్లాడితే చీర కట్టుకో, పార్టీ మారిన వాళ్ళందరూ చీరలు కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలంటే అంటే రాజకీయాలలో మహిళలు లేరా? మహిళలకు విలువ లేదా? మరి చీర ముఖ్యమంత్రి గారు అన్నారు కేటీఆర్ గారిని పట్టుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి శ్రీనివాస్ గారు కేటీఆర్ గారిని పట్టుకొని తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నారు చీర కట్టుకోవాలి బస్ ఎక్కని చెప్పేసి ఈనాడు అంటున్నావు. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కదా, బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు మాధవి గారిని కంప్లీట్ చేయనివ్వండి. శ్రీనివాస్ గారు మాధవి గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం అండి, మాధవి గారిని కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి మాధవి గారు. కంప్లీట్ చేయాలి కదా, మేము మాట్లాడాలి కదా. మీదే వింటుంటే మాకు ఏమి అవకాశం ఉండట్లేదు. ఇక్కడ అవకాశం ఇవ్వగా మీకు కనీసం మహిళలకి మాట్లాడే అర్హత లేదు అని మీరు కనీసం మహిళలకు విలువ ఇవ్వకుండా మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా మాకు టైం ఇయ్యరా అన్న? ఇవ్వాలి కదా.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సబితక్కని తర్వాత మన వీళ్ళు అన్నప్పుడు ఎటుపోయి రక్క మీరు ఎందుకు అనలేయాలా? మీరు ఎందుకు గుర్తు చేస్తలేరు? ఆయన ఎందుకు అనలేదు? ఏమన్నారన్న సబితక్కని సబితా మీరు రెడ్డి గారిని, చేసిన సునీతా వ్యవహారం లక్ష్మారెడ్డి గారిని కానీ ఏమన్నారు? ఎనుకున్న వాళ్ళని నమ్మొద్దు అన్నాడు. అనలే కదా? ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అరకపూడి గాంధీ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు మాట్లాడితే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మాధవి గారు, చర్యలు ఉంటాయా ఉండవా అరకపూడి గాంధీ మీద? ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అరకపూడిని అరెస్ట్ చేయలేదు. చెప్పండి. పదవి ఇచ్చినాము, మంత్రి పదవి ఇచ్చినాము, అన్నిటికంటే పెద్ద హోదా ఇచ్చినాం అక్కని వెనుకున్నోళ్ళని నమ్మకు అన్నాడు అన్న. కానీ మహిళలని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు సబితక్క 4 గంటలు ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అసెంబ్లీలో Right. 4 గంటలు ఏమంటారక వాళ్ళ కుసోమని కూడా అనలే. తర్వాత దౌర్భాగ్యం మోసం చేసి బయటికి వెళ్ళిపోయిందో సబితమ్మ, అదంతా క్లియర్ గా బట్టి విక్రమార్క గారు ఆ రోజు చెప్పిండ్రు. ఓకే, మాధవి గారు. ఎలా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 నెంబర్ 2 నడుస్తా ఉంది. ఓకే అండి మాధవి గారు, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ అందర్ సత్యం గారికి, అలాగే మాధవి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, నరేష్ గారికి థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నాం కదా అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా రాజకీయాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎవరిని రెచ్చగొట్టారు, అదేవిధంగా ఇప్పుడు ప్రాంతీయ తత్వాన్ని తెరమీదకు తీసుకురావడం వెనకాల కారణాలేంటి? పిఎస్సి చైర్మన్ పదవి ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఇచ్చారా, లేకపోతే కాంగ్రెస్లో ఉన్న గాంధీకే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారా అనే క్వశ్చన్లు అయితే రైజ్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా ఈ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ కాంట్రవర్సీకి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.